ఈ నెమ్మది జంతువు వేగవంతమైన దాన్ని ఓడించింది. ఒక పచ్చని అడవిలో ఒక వేగవంతమైన కుందేలు మరియు ఒక నెమ్మదైన తాబేలు ఉండేవి. కుందేలు తన వేగంపై చాలా గర్వంగా ఉండేది. తాబేలు మాత్రం నెమ్మదిగా నడుస్తూ ఎప్పుడూ ఆగకుండా ముందుకు సాగేది. ఒకరోజు ఇద్దరూ అడవిలో పోటీ ప్రారంభించారు. కుందేలు చాలా వేగంగా పరిగెత్తి తాబేలును వెనక్కి వదిలేసింది. ఆత్మవిశ్వాసంతో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంది. తాబేలు మాత్రం నెమ్మదిగా కానీ నిరంతరం ముందుకు సాగింది. కొద్దిసేపటికి నిద్రపోతున్న కుందేలును దాటి వెళ్ళింది. కుందేలు లేచేసరికి తాబేలు గమ్యాన్ని చేరుకుంది. నీతి: నెమ్మదిగా అయినా నిరంతర ప్రయత్నమే విజయానికి దారి. ఏనుగు మరియు చిన్న ఎలుక పిల్లల నీతి కథ. ఒక పెద్ద అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది చాలా బలమైనది కాని కొంచెం నిర్లక్ష్యంగా ఉండేది. ఒకరోజు నడుస్తూ ఉండగా అనుకోకుండా ఒక చిన్న ఎలుక మీద అడుగుపెట్టింది. ఎలుక ఏడుస్తూ చెప్పింది, "దయచేసి నన్ను బాధించకండి." అప్పుడు ఏనుగు గట్టిగా నవ్వుతూ చెప్పింది, "నువ్వు చాలా చిన్నవాడివి, నాకు నువ్వేం సహాయం చేయగలవు?" కొన్ని రోజుల తర్వాత ఆ ఏనుగు ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. ఆ ఏనుగు కేకలు చిన్న ఎలుకకు వినిపించాయి. అది వెంటనే సహాయానికి వచ్చింది. తన పదునైన పళ్లతో ఎలుక మెల్లగా వలతాళ్లను కొరికింది. కొద్దిసేపట్లోనే ఏనుగు వల నుంచి బయటపడింది. ఏనుగు ఎలుకకు ధన్యవాదాలు చెబుతూ చెప్పింది, "నిన్ను ఎగతాళి చేసినది నా తప్పు. చిన్నవాడైనా సహాయం చేయగలడు." కథవీతి: ఎవ్వరూ చిన్నవారు కాదు, ప్రతి ఒక్కరూ గొప్ప మార్పు తీసుకురాగలరు. చిన్న ఏనుగు పెద్ద వాగ్దానం. ఒక ప్రశాంతమైన అడవిలో ఎత్తైన చెట్లు, చిలిపి పక్షుల మధ్య చింటూ అనే చిన్న ఏనుగు నివసించేది. చూసేందుకది చిన్నదే, కాని దాని హృదయం మాత్రం చాలా పెద్దది. ఒకరోజు చింటూ ఒక ముఖ్యమైన వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచన దాని మనసులో గట్టిగా నిలిచిపోయింది. కాని వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. అనుకోకుండా అడవిలో మంటలు చెలరేగాయి. చింటూ ఆ మంటలను చూసి కాస్త భయపడింది. మంటలు పెద్దవి, అది చిన్నది. కాని ఆ క్షణంలో దాని వాగ్దానం గుర్తొచ్చింది. ధైర్యం తెచ్చుకుని చింటూ తనంతట తానే ఒక నిర్ణయం తీసుకుంది. అడవిని కాపాడాల్సిందే అని నిశ్చయించుకుంది. మళ్ళీ ఆగకుండా నీళ్లు తీసుకొచ్చి మంటలను ఆర్పింది. పొగ కమ్ముకున్న అడవి మళ్లీ ఊపిరి పీల్చింది. అడవి కాపాడబడింది. చింటూ అలసిపోయి నిలబడ్డా దాని మనసు మాత్రం ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే అది తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. ఆ రోజు అడవిలో అందరికీ ఒక గొప్ప పాఠం తెలిసింది. నీతి: చిన్నవాళ్లమని భయపడకూడదు. ధైర్యం ఉంటే ఎవ్వరైనా హీరో అవ్వచ్చు. తల్లి ప్రేమ ముందు సముద్రం కూడా ఓడిపోయింది. సముద్రం ఒడ్డున ఒక చిన్న టిత్తిప పక్షి ఉండేది. అది చాలా చిన్న పక్షి, కాని తల్లి హృదయం మాత్రం చాలా పెద్దది. ఒకరోజు సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టింది. ఆ గుడ్లను చూసి చాలా ఆనందపడింది. ఆహారం కోసం కొద్దిసేపు బయటికి వెళ్ళింది. కాని తిరిగి వచ్చేసరికి, అయ్యో, గుడ్లు లేవు, అవి అక్కడ లేవు. సముద్రం అలలు వచ్చి వాటిని లోపలికి తీసుకుపోయాయి. ఆ పక్షి గుండె పగిలిపోయింది. ఈ నిర్దయమైన సముద్రం నా పిల్లల్ని తీసుకుపోయిందా అని బిత్తరగా ఏడ్చింది. అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచించకుండా వెంటనే పని మొదలుపెట్టింది. సముద్రం దగ్గరకు వెళ్లి తన చిన్న ముక్కుతో ఒక నీటి బొట్టు పీల్చింది. దూరంగా వెళ్లి ఆ నీటిని ఉమ్మేసింది. మళ్లీ వచ్చి ఇంకో బొట్టు, మళ్లీ ఇంకో బొట్టు. సముద్రం నీళ్లన్నీ ఖాళీ చేస్తే నా గుడ్లు బయటపడతాయి అని నమ్మింది. ఇది చూసిన కొన్ని పక్షులు నవ్వాయి. కాని కొన్ని పక్షులు ఆ తల్లి కష్టాన్ని చూశాయి. వెంటనే సహాయం చేయడానికి వచ్చాయి. అందరూ కలిసి రోజులు తరబడి నీటిని బయటకు తీస్తూ ఉన్నారు. చివరికి ఇది చూసిన సముద్రం కరిగిపోయింది. ఎందుకిలా చేస్తున్నావు అని అడిగింది. టిట్టిప పక్షి తన గుడ్ల కథను చెప్పింది.
తల్లి ప్రేమకు పట్టుదలకు సముద్రం కూడా కరిగిపోయింది. లోపలికి వెళ్లిన గుడ్లను తీసుకువచ్చి ఆ పక్షికిచ్చింది. టిత్తిపు పక్షి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. కథా నీతి: పని చిన్నదా పెద్దదా కాదు, మన పట్టుదలే అసలు శక్తి. తల్లి ప్రేమకు ఏదీ అడ్డు కాదు.